ఇటీవలే ప్రసవ సమయంలో తీవ్రమైన గుండె వైఫల్యం పెరిపాటం కార్డియామయోపతి ఎదుర్కొన్న ఓ 23 ఏళ్ల యువతి ప్రాణాలను హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ కి చెందిన కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ దామోదర్ రెడ్డి గౌని అత్యాధునిక ఎక్మో చికిత్స అందించి విజయవంతంగా కాపాడారు. తీవ్ర గుండె వైఫల్యం కార్డియాక్ అరెస్ట్తో ఆసుపత్రిలో చేరిక. డాక్టర్ దామోదర్ రెడ్డి గౌని నేతృత్వంలో కార్డియాలజీ, క్రిటికల్ కేర్, వాస్క్యులర్ సర్జరీ, ప్రసూతి, స్త్రీ రోగ, నెఫ్రాలజీ బృందాల సమన్వయంతో ఎక్మో చికిత్స. తల్లి బిడ్డలిద్దరూ ఆరోగ్యంగా డిశ్చార్జ్. ఈ కేసును శ్రీకాకుళంలో మీడియాకు వివరిస్తూ డాక్టర్ దామోదర్ రెడ్డి గౌని మాట్లాడుతూ, బహుళ అవయవ వైఫల్యంతో కూడిన ఇలాంటి క్లిష్టమైన ప్రసూతి కేసుల్లో ఎక్మో వంటి అధునాతన లైఫ్ సపోర్ట్ వ్యవస్థలు ప్రాణాలను కాపాడటంలో కీలకమని తెలిపారు. డాక్టర్ దామోదర్ రెడ్డి గౌని ఎంబీబీఎస్, ఎండీ, జనరల్ మెడిసిన్, డిఎం కార్డియాలజీ హోదా, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, కార్డియాలజీ ద ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ విభాగం, యశోద హాస్పిటల్స్, హైటెక్ సిటీ అనుభవం 11 ఏళ్లు. ఈ మీడియా సమావేశంలో శ్రీ ఎస్వివి రామకృష్ణ పాల్గొన్నారు. యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ గురించి. యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ 2000 పడకల క్వాటర్నరీ కేర్ సెంటర్. అంతర్జాతీయ స్థాయి క్వాటర్నరీ కేర్ను భారతీయ ధరలకే తెలుగు రాష్ట్రాలకు అందిస్తూ అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ ఆసుపత్రి జేసీఐ గుర్తింపు పొందింది. అన్ని వైద్య విభాగాలు, క్వాటర్నరీ కేర్ సేవలు ఒకే ఛత్రం కింద అందుబాటులో ఉన్నాయి. యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ హైదరాబాద్లో నేను కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, గుండె వ్యాధి నిపుణుడిగా పనిచేస్తున్నాను. సో ఇవాళ ముఖ్య ఉద్దేశము ఎక్మోనక ఆధునిక యంత్రం ఆధునిక సాధనము మన ఆర్టిఫిషియల్ పంప్ అంటాం. ఇది మన హార్ట్ ఫెయిల్యూర్లో ఆర్ కార్డియోజెనిక్ షాక్లో ఎలా ఉపయోగపడుతుంది. సో ఎక్మో అనేది ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ థెరపీ అంటాము. ఇది మనము పేషెంట్ యొక్క 2 ఫీమర్లు అంటే తొడ ద్వారా పెద్ద పైప్స్ పెట్టేసి ఒక ఆర్టిఫిషియల్ అంటే ఎక్స్టర్నల్ సర్క్యూట్ ద్వారా పేషెంట్కి ఆర్టిఫిషియల్గా బీపీ మెయింటైన్ చేయడము, ఆక్సిజన్ మెయింటైన్ చేయడము జరుగుతుంది. సో ఇది ఎవరికి అవసరం పడుతుంది అండ్ ఎలాంటి పేషెంట్స్ని మనం కాపాడవచ్చు అనేది ఇవాళ డిస్కస్ చేద్దాము. సో దీనికి అనుగుణంగా రీసెంట్గా ఒక 23 ఏళ్ల యువతి సెకండ్ ప్రెగ్నెన్సీ అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అన్ఈవెంట్ఫుల్గా జరిగింది. కానీ రెండో కాన్పప్పుడు సడన్గా కాన్పు తర్వాత సిజరియన్ సెక్షన్ జరిగింది డిస్ట్రిక్ట్ లెవెల్లో. సో ఒక సెక్షన్ చేసిన 2 to 4 అవర్స్లో సడన్గా తనకు సివియర్గా గ్యాస్పింగ్ అంటే ఆయాసం ఎక్కువైపోయి బీపీ డ్రాప్ అయిపోయింది. సో లంగ్స్లో వాటర్ చేరి ఆక్సిజన్ సడన్గా డ్రాప్ అయ్యి వెంటిలేటర్ పైకి వెళ్ళిపోయింది. సో తర్వాత మనము హార్ట్ ఎగ్జామినేషన్ చేస్తే గుండె చాలా వీక్ ఉన్నట్టుగా తెలిసింది, విచ్ వాస్ నార్మల్ బిఫోర్ టు ద ఆపరేషన్. సో సడన్గా తను హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళింది అండ్ సడన్గా హార్ట్ ఫెయిల్ అవ్వడం వల్ల బీపీ డ్రాప్ అయ్యి వేరే ఆర్గాన్స్కి బ్లడ్ సప్లై తగ్గింది. దీన్నే మనము సర్క్యులేటరీ ఫెయిల్యూర్ అండ్ కార్డియోజెనిక్ షాక్ అంటాం. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఏమవుతుంది, పేషెంట్కి కిడ్నీ కానీ లివర్ కానీ మెదడుకి ఆక్సిజన్ అందక పేషెంట్కి మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్లోకి వెళ్తారు. సో డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకు బీపీ పెంచడానికి కొన్ని మందులు పెట్టవచ్చు. దాని ద్వారా కొంతవరకు మనం పేషెంట్ని సపోర్ట్ చేయొచ్చు. బట్ సివియర్ రిఫ్రాక్టరీ కార్డియోజెనిక్ షాక్ అంటారు. ఈవెన్ మందులతో బీపీ మెయింటైన్ చేయనప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఏమున్నది అనేది వాళ్ళు వెతికారు. అప్పుడు మనకు యశోద హైటెక్ సిటీ నన్ను అప్రోచ్ అయ్యారండి. సో వాళ్ళను మనము వీడియో కౌన్సిలింగ్ ద్వారా గైడ్ చేసి మనము ఎక్మో అనే ఒక సాధనం ఉంటుంది. సో మేము చెప్పినట్టుగా ఇది ఆర్టిఫిషియల్ పంప్. సో ఇది మనం పేషెంట్కి అమర్చినప్పుడు ఏమవుతుందంటే హార్ట్ సపోర్ట్ అంతా అన్లోడ్ చేసి ఎక్స్టర్నల్ మెషిన్ ద్వారా మనకు బీపీ మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ 2 పైప్స్ తొడ ద్వారా ఒక ఆర్టరీ వీనస్ క్యానల్ అని పెట్టేసి మనకు వీనస్ ద్వారా బ్లడ్ని బైపాస్ చేసి ఆ పంపులోకి తీసుకెళ్ళి దాన్ని ఆక్సిజనేట్ చేసి మళ్ళీ బాడీలోకి ఆర్టరీ ద్వారా పంపిస్తాం. తద్వారా ఏం చేస్తుంది, ఆల్మోస్ట్ హార్ట్ లాగా ఎక్స్టర్నల్ హార్ట్ లాగా పనిచేస్తుంది అనమాట. తద్వారా ఏం జరుగుతుందంటే గుండెకి మనకు రెస్ట్ దొరుకుతుంది. అండ్ ఈ పర్టికులర్ కేసులో ఈ కండిషన్ని మనం పెరిపాటం కార్డియోమైపతి అంటాం. కొంతమంది ప్రెగ్నెన్సీలో ఎస్పెషలీ లాస్ట్ 1 month ఆఫ్ ద డెలివరీ ఆర్ ఫస్ట్ 5 months పోస్ట్ డెలివరీ కొంతమంది పేషెంట్ సడన్గా హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్తారు. దీన్నే పెరిపాటం కార్డియోమైపతి అంటారు. వీటి మోస్ట్ కామన్లీ ఎవరికైతే ప్రెగ్నెన్సీలో బీపీ షుగర్ వస్తుందో, ఎక్లాంప్సియా అనే కండిషన్ వస్తుందో అండ్ ట్విన్ ప్రెగ్నెన్సీ, మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ వస్తున్నాయో వాళ్ళకు కామన్గా చూస్తుంటాం. సో ఈ 23 years పేషెంట్కి ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు, ఒక 4 years బాబు ఉన్నాడు. ఇది రెండో ప్రెగ్నెన్సీ. సో ఇట్ వాజ్ అ సడన్ షాక్ ఫర్ ద ఫ్యామిలీ ఆల్సో. వాళ్ళకు 23 ఏళ్ళే
వయసున్న ఆవిడ జస్ట్ బికాజ్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్ చనిపోతే ఫ్యామిలీకి పెద్ద లాస్ అండ్ ఇట్ వాజ్ పేషెంట్ లైఫ్ వాజ్ ఇన్ ఎండేంజర్. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఈ సీరియస్ కేసుని టేకప్ చేసి ఇమీడియట్గా ఫ్యామిలీకి కౌన్సిల్ చేసి యశోద హైటెక్ సిటీలో మనం ఎక్మో పంప్ అరేంజ్ చేస్తాం, ఎక్మో పంప్ అమర్చాం పేషెంట్కి. సో ఎక్మో పంప్ పెట్టిన తర్వాత వితిన్ 12 to 15 అవర్స్లో పేషెంట్కి ఆల్మోస్ట్ యూరిన్ షట్ డౌన్ అయిపోయింది. అంటే కిడ్నీ ఫెయిల్యూర్కి వెళ్ళిన పేషెంట్కి యూరిన్ రావడం స్టార్ట్ అయింది. అలాగే లివర్ ఫెయిల్యూర్కి వెళ్ళిన పేషెంట్ మళ్ళీ లివర్ రికవరీ స్టార్ట్ అయింది. అండ్ మనిషి కూడా అపస్మారక స్థితిలో ఉన్న పేషెంట్కి బ్రెయిన్కి కూడా ఆక్సిజన్స్ ప్రాపర్గా అందడం వల్ల తను కూడా సెమీకోమటో స్టేజ్ నుంచి తన ధ్యాస కూడా ఇంప్రూవ్ అయింది. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 4 days మనము ఆ పంప్ని తనకు సపోర్ట్ చేస్తూ వచ్చి స్లోగా హార్ట్ని మనము మందుల ద్వారా సపోర్ట్ చేస్తూ వచ్చాం. తద్వారా మెల్లిమెల్లిగా హార్ట్ రికవర్ అవుతూ వచ్చిన తర్వాత మనం 5వ రోజు మెల్లిగా ఈ పంప్ని వీన్ ఆఫ్ చేసుకుంటూ వచ్చాం, అంటే డీఎస్కలేట్ చేసాం. అంటే సపోర్ట్స్ మెల్లిమెల్లిగా తగ్గించి 5వ రోజు మనము హార్ట్ పంపింగ్ అంతా ఇంప్రూవ్ అయిన తర్వాత అండ్ వేరే ఆర్గన్స్ కూడా తను సపోర్ట్ చేసిన తర్వాత మెల్లిగా పంప్ని మనము రిమూవ్ చేసాము. సో టెంపరీగా మనం హార్ట్ ఫెయిల్ అయిన దాన్ని రికవర్ అవ్వడానికి అవకాశం ఇచ్చి ఈ పేషెంట్ని మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ నుంచి కాపాడగలిగాం. తద్వారా ఈ పేషెంట్ ఫ్యామిలీకి ఆ పిల్లలకి కానీ వాళ్ళ హస్బెండ్ కానీ ఇట్ వాజ్ ఎ బిగ్ రిలీఫ్. సో జనరల్గా ఎక్మో చికిత్స చిన్న సెంటర్స్లో చేయడం కష్టం డిస్ట్రిక్ట్ లెవెల్లో, ఎందుకంటే దానికి మెషిన్తో పాటు ది నీడ్ సపోర్ట్ టీమ్ లైక్ క్రిటికల్ కేర్ టీమ్, వాస్కులర్ సర్జన్, కార్డియాలజిస్ట్. అండ్ ఇది రొటీన్గా పెట్టేది కాదు. అండ్ ఇంకోటి దానికి సంబంధించిన చాయిస్ ఆఫ్ పేషెంట్ కూడా ఇంపార్టెంట్. ఇలాంటి కేసెస్ కొన్ని రివర్సబుల్ కార్డియోనిక్ షాక్స్ ఉంటారు. కొన్నిసార్లు పర్మనెంట్గా డ్యామేజ్ అయిన పేషెంట్కి పెట్టినా ఉపయోగం ఉండదు. సో మనం టైమింగ్ ఆఫ్ ఎక్మో కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి పేషెంట్కి ఎక్మో పెట్టి మనం కాపాడలేం. సో కరెక్ట్ టైమింగ్ ద్వారా కరెక్ట్ పేషెంట్ సెలెక్ట్ చేసి మనము కనుక ఎక్మో మెషిన్ని వాడుకున్నట్టయితే ఆల్మోస్ట్ తను చనిపోతాం అనుకున్న పేషెంట్ని మనం ఆల్మోస్ట్ ఇప్పుడు వితిన్ 8 to 10 days నడిపించుకుంటూ ఇంటికి తీసుకెళ్ళాం. సో తర్వాత కూడా ఇప్పుడు ఫాలోఅప్లోకి వస్తుంది అమ్మాయి అండ్ ఇద్దరు పేరెంట్స్ కానీ వాళ్ళిద్దరు పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఎక్మో అనేది చాలా అవగాహన చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పేషెంటే కాదు, అండ్ ఎక్మో మోస్ట్ కామన్లీ ఎవరికి వాడవచ్చు అంటే చాలామంది మీరు చూస్తుంటారు హార్ట్ అటాక్ ద్వారా సడన్గా కొలాప్స్ అవుతుంటారు పేషెంట్. మ్యాసివ్ కార్డియాక్ అరెస్ట్ పేషెంట్లో బీపీ డ్రాప్ అయిపోతుంది, ఎందుకంటే హార్ట్ వీక్ అయిపోయి. సో ఇలాంటి పేషెంట్స్కి ఇమీడియట్గా యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ వేసేటప్పుడు మనకు బీపీ సపోర్ట్ చేయకపోతే మనము పేషెంట్ని కోల్పోతాం. సో ఇలాంటి మ్యాసివ్ కార్డియాక్ అరెస్ట్ పేషెంట్స్లో కూడా మనం ఇమీడియట్గా ఎక్కువ పెట్టి హార్ట్ని సపోర్ట్ చేయగలిగితే పేషెంట్ని స్టెంట్ వేసి మనం కాపాడవచ్చు. సో డెఫినెట్లీ ఎవరికైతే కార్డియానిక్ షాక్ సిచ్యువేషన్స్ ఉంటాయో, ఎస్పెషల్లీ మ్యాసివ్ హార్ట్ అటాక్స్, ఇలాంటి పోస్ట్ ప్రెగ్నెన్సీ హార్ట్ ఫెయిల్యూర్స్, అట్లాగే మ్యాసివ్ పల్మరీ ఎంబాలిజమ్స్. రీసెంట్గా మీరు వినుంటారు, వరంగల్లో ఒక ఎమ్మెల్యే పల్మరీ ఎంబాలిజంతో సడన్గా కార్డియాక్ అరెస్ట్ అయ్యారు, సిపిఆర్ చేసి రివైవ్ చేశారు. సో మ్యాసివ్ పల్మరీ ఎంబాలిజం అంటే లంగ్స్లోని రక్తనాళాల్లో సడన్గా క్లాట్ ఏర్పడి మ్యాసివ్గా పేషెంట్ కార్డియాక్ అరెస్ట్లోకి వెళ్ళాడు. సో అలాంటి పేషెంట్స్ కూడా మనం ఎక్మో కరెక్ట్ టైంలో పెడితే మనము హార్ట్ని మళ్ళీ రీస్టార్ట్ చేయొచ్చు. అలాగే రీఫ్రాక్టరీ అరిథ్మియాస్, కొంతమంది గుండెలోని కరెంట్ తీవ్రంగా వెళ్ళిపోయి లైక్ 200-300 వెళ్ళిపోయి మల్టిపుల్ షాక్స్ ఇచ్చినా కూడా రికవర్ అవ్వరు. అలాంటి పేషెంట్స్కి ఎక్మో పెట్టడం వల్ల హార్ట్ సర్క్యులేటరీ సపోర్ట్ చేసి మనము పేషెంట్ని రివైవ్ చేయగలిగాం. సో ఇంకో పేషెంట్ మనము పద్మావతి గారిని 52 ఏళ్ళు, తనకు కూడా ఇట్లా మ్యాసివ్ కార్డియోనిక్ షాక్లో వచ్చి రికరెంట్గా ఆమెకు షాక్స్ ఇచ్చినా రివైవ్ కాని పరిస్థితి ఉండే. సో అలాంటి పేషెంట్ కూడా మనం ఎక్మో పెట్టి 4 daysలో కరెంట్ని కంట్రోల్ చేసి హార్ట్ రికవర్ అయ్యేటట్టు చేశాం. అండ్ తను ఆల్మోస్ట్ 10 days తర్వాత రికవర్ అయిన తర్వాత ప్రజెంట్లీ హార్ట్ మోడరేట్ పూర్తిగా ఇంప్రూవ్ కాలేదు పంపింగ్, బట్ షీ కేమ్ అవుట్ ఆఫ్ ద సపోర్ట్స్ అండ్ నౌ షీ ఈజ్ వాకింగ్. బట్ రెసిడ్యువల్ హార్ట్ ఇంకా ఇంప్రూవ్ అవ్వలేదు. దట్స్ ద రీజన్ తనకు మెల్లిగా మనం హార్ట్ ట్రాన్స్ప్లాంట్కి కూడా కౌన్సిల్ చేస్తున్నాం, అంటే గుండె మార్పిడికి కూడా నెక్స్ట్ కౌన్సిలింగ్ చేస్తాం. సో ఎక్మో అనేది ఇట్ కెన్ బి ఏ ఫుల్ సపోర్ట్, అంటే డెస్టినేషన్ థెరపీ లాగా పనిచేస్తుంది. అలాగే ఇట్స్ కెన్ వర్క్ యాజ్ ఎ బ్రిడ్జ్ టు ట్రాన్స్ప్లాంట్, అంటే గుండె ఫెయిల్ అయినప్పుడు టెంపరీగా గుండెకి సపోర్ట్ చేసి తర్వాత మనకు ఆర్టిఫిషియల్ పంప్ హార్ట్ గుండె మార్పిడికి కూడా మనము పేషెంట్ని డైరెక్ట్ చేసి మనం టైం ఇవ్వగలం పేషెంట్కి. సో తద్వారా ఫ్యామిలీకి కూడా మనం టైం ఇచ్చి వాళ్ళు ఆలోచించుకునేందుకు టైం ఇవ్వగలం. సో డెఫినెట్లీ ఎక్మో అనే మెషిన్ డెఫినెట్లీ చాలా హెల్ప్ఫుల్. అట్లాగే మనం కరెక్ట్ చాయిస్లో కరెక్ట్ పేషెంట్కి పెడితే చాలా లైఫ్ సేవింగ్ ప్రాసెస్. ఎందుకంటే ఈ పేషెంట్ కనుక ఎక్మో కరెక్ట్ టైంలో పెట్టకుంటే వీ వుడ్ హావ్ లాస్ట్ ద పేషెంట్.